ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తూ పత్రికల ముసుగులో ఉన్నటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద దినపత్రికల్లో ప్రతిరోజు విషం చిమ్మేటటువంటి వార్తల్ని రాసి వాళ్ళు ఏ విధమైనటువంటి రాక్షస ఆనందం పొందుతారో మీ అందరికీ తెలుసు. ఆ రెండు పత్రికలు వాళ్ళు ఉండేది తెలంగాణలో, హైదరాబాద్లో. కానీ వాళ్ళు ప్రతిరోజు విషం చిమ్మేది ఆంధ్రప్రదేశ్ మీద. ఆంధ్రప్రదేశ్ బాగుండకూడదనేది వాళ్ళ లక్ష్యం. దానికోసం ఎలాంటి దిగజారిపోయే వార్తలైనా వాళ్ళు రాస్తూ ఉంటారు. ఈరోజు ఎటువంటి వార్తలను రాసినాయో ఆ రెండు నీచాతి నీచమైనటువంటి పత్రికలు ఒక్కసారి మనం చూద్దాం. ఈరోజు మనం ప్రధానంగా చూస్తే 4 వార్తల్ని ఈరోజు మనం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మొట్టమొదటి వార్త చూస్తే నిన్న చంద్రబాబు నాయుడు గారు సెస్సులు వేసి రోడ్లు, సర్కారుకు R&B ప్రతిపాదన, 1500 కిలోమీటర్ల స్టేట్ హైవేల అభివృద్ధికి నిర్ణయం, 3 ఏళ్లలో పనులు పూర్తి చేయాలన్న లక్ష్యం, వ్యయంలో ప్రభుత్వ వాటా 4000 కోట్లు, నిధుల కోసం పెట్రోలు, డీజిలు, గనులు రిజిస్ట్రేషన్లపై సెస్సు. ఏంటిదనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాదుడికి మరొకసారి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారనేది క్లియర్గా కనపడతా ఉంది. 1500 కిలోమీటర్లు రోడ్లకు సంబంధించి అభివృద్ధి చేయటం లేదంటే పునర్నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని, దానికి 19 ఏళ్ల వ్యవధిలో 22,000 కోట్లు ఖర్చుగానుందని, ఈ నిధుల కోసం రహదారి అభివృద్ధి సంస్థ ఆర్టీసీకి చెందిన ఆస్తులను వాణిజ్య అవసరాలకు లీజుకి ఇవ్వడంతో పాటు పెట్రోలు, డీజిలు ఆస్తుల రిజిస్ట్రేషను, వాహన పన్నులపై సెస్సు విధించాలని R&B శాఖ ప్రతిపాదించింది. అంటే పెట్రోలు, డీజిల్ని రేట్లని పెంచబోతా ఉన్నారు. పెట్రోల్, డీజిల్ని బాదుడుగా వేయబోతా ఉన్నారు. అలానే మన రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పెంచబోతా ఉన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏంటి, మేము పెట్రోల్, డీజిల్ని అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తాము, ₹1 కూడా పెంచమని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ₹1 కూడా ఈ 18 నెలల కాలంలో తగ్గించకపోగా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లని పెంచుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. అదేవిధంగా మీరు చూస్తే అసలు పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ రేట్లు ఇప్పటికే ఉంటే మళ్ళీ ఇంకా పెంచబోతా ఉన్నాడు. ఒకసారి మీరు చూడండి పెట్రోల్, డీజిల్ రేట్లు మిగిలిన రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి, మన రాష్ట్రంలో ఎలా ఉందో మీకు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మీరు డీజిల్, పెట్రోల్ రేట్లు. తెలంగాణలో ప్రస్తుతం ఈరోజు ఉన్న రేటు ₹95.70 డీజిల్ తెలంగాణలో, కర్ణాటకలో ₹90.99. అదే ఆంధ్రప్రదేశ్లో ₹97.47. అంటే హయ్యెస్ట్ ఉంది. కర్ణాటకతో పోలిస్తే ₹7 డీజిల్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇంకా పెంచబోతా ఉన్నారు. దీని మీద కూడా పెట్రోల్, డీజిల్ మీద సెస్సు విధించబోతా ఉన్నాడు. సో ₹97 ఇంకా పెరిగిద్ది. సో ఈయన అధికారంలో దిగిపోయేలోపు ఇది ₹100, ₹110 చేస్తాడు. ఇక్కడ పెట్రోల్ చూడండి, తెలంగాణలో ₹107, ₹107.46, కర్ణాటకలో ₹102.92, ఆంధ్రప్రదేశ్లో ₹109.57. అంటే హయ్యెస్ట్ ఆంధ్రాలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ, దేశంలోనే హయ్యెస్ట్. ప్రపంచంలోని టాప్గా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్తా అంటాడు కదా, ఇదే రేట్లలో అనమాట. డీజిల్, పెట్రోల్ రేట్లు ప్రపంచంలో ఎక్కడా లేని రేట్లను వేయబోతా ఉన్నాడు. ఇప్పుడున్న రేట్ల కంటే ఇప్పుడున్న రేట్లు భారతదేశంలో హయ్యెస్ట్ రేట్లు. రేపొద్దున ఈయన విధించేటటువంటి రేట్లతో ప్రపంచంలోనే హయ్యెస్ట్ రేట్లకి ఏదైతే పెట్రోల్, డీజిల్ని తీసుకెళ్ళబోతా ఉన్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే పెట్రోల్, డీజిల్ మీద బాదుడు వేయబోతున్నాడు అనేది ఒకటి. 2 రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచబోతున్నాడు అనేది ఇంకొకటి. ఇది కాకుండా మేజర్గా మీరు చూస్తే అసలు ఇక్కడ ఏదైతే వీళ్ళు నిన్న ఇచ్చినటువంటి దీంట్లోనే ఇదిగోండి సెస్సులు వేసి రోడ్లు అనే దాంట్లోనే లోపలికి వెళ్ళి మీరు మ్యాటర్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైంది. ఇక్కడ రహదారి పనులు పూర్తయిన తర్వాత కాంట్రాక్టర్ టోలు వసూలుకు కూడా అనుమతి లభిస్తుంది. అంటే రోడ్లు ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి కొన్ని ప్రైవేట్ వాళ్ళు ఖర్చు పెట్టి ప్రైవేటు పరం రోడ్లు చేయబోతా ఉన్నారు. పాయింట్ నెంబర్ 1. రాష్ట్రంలో రోడ్లన్నీ ప్రైవేటు పరం చేయటం పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, టోల్ గేట్లు వసూలు చేయబోతా ఉన్నారు. టోల్ ఛార్జీల పేరుతో బాదుడు చేయబోతా ఉన్నారు అనేది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, పెట్రోల్, డీజిల్ రేట్లని పెంచబోతా ఉన్నారు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలని పెంచబోతా ఉన్నారు దీంట్లో నిన్న క్లియర్గా. అదేవిధంగా వాహన పన్నులు కూడా పెంచబోతా ఉన్నారు. అంటే మొత్తంగా బాదుడు వేయబోతా ఉన్నారు అనేది క్లియర్గా నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో అర్థమవుతా ఉంది. చూడండి దానికి సంబంధించి
సెస్సులు వేసి రోడ్లు ఏటా 412 కోట్లు, మోటార్ వెహికల్ ట్యాక్స్ పై 10% సెస్ విధించడం కనీసం 350 కోట్లు రాబట్టాలని చూస్తారు. ఓటర్ డ్రైవర్లకు వచ్చే కార్గో పైన, రిజిస్ట్రేషన్ ఛార్జీల పైన కూడా రోడ్డు సెస్ విధించాలని ఆర్ఎండ్బి ప్రతిపాదించింది. అయితే ప్రజల నుంచి సెస్సు వసూలు చేయాలని ప్రతిపాదించడం, టోల్ గేట్లు పెట్టడం వంటి ప్రతిపాదనలపై అధికార వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు ప్రజల నుంచి సెస్సులు వసూలు చేస్తూ మళ్ళీ టోల్ వసూలు చేయాలన్న ప్రతిపాదనలో హేతుబద్ధత లేదని పేర్కొంటున్నారు. అంటే వాళ్ళే చెబుతున్నారు క్లియర్గా. అంటే ఓ పక్క టోల్ వసూలు చేయటం, మళ్ళీ ఓ పక్క సెస్సు పేరుతో పెట్రోల్ డీజిల్ రేట్ల మీద పన్నులు వసూలు చేయటం, రిజిస్ట్రేషన్ మీద పన్నులు వసూలు చేయటం, ఈ విధంగా ఏదైతే ప్రజల నుంచి దోపిడీ చేయాలి, ప్రజల నుంచి దోచుకోవాలి, ప్రజల మీద బాదుడు వేయాలనేది క్లియర్గా వాళ్ళ అధికార వర్గాలే చెబుతుంది అని కూడా మళ్ళీ ఇదే పత్రిక రాసినటువంటిది. రెండవది, ఈ ఏడాది 6,433 మంది బలి, ఇప్పటి వరకు 17,462 రోడ్డు ప్రమాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఏడాదిలో 15,462 రోడ్డు ప్రమాదాలు జరిగినాయి. 6,433 మంది చనిపోయారు. 6,433 మంది బలి. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయో వాళ్ళే చెప్పకనే చెబుతున్నారు. చూడండి, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 15,462 రోడ్డు ప్రమాదాలు జరగగా 6,433 మంది ప్రాణాలు కోల్పోయాలని వెల్లడించారు. ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతున్నాయని చెప్పారు. అంటే మద్యం వల్ల జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాల, లేదంటే త్రిచక్ర వాహనాల, లేదంటే 4 చక్రాల బళ్ళ కాదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏరులై పారుతున్నటువంటి మద్యం, బెల్ట్ షాపులు. మొన్న మీరు చూశారు కదా, మొలకల చెరువు బ్రాండు, ఇబ్రహీంపట్నం బ్రాండ్లు ఏ విధంగా సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ పేరుతో అడ్డగోలుగా ఈరోజు అమ్ముతా ఉన్నారనేది. కర్నూలులో బస్సు ప్రమాదానికి కూడా ఇదే మద్యమే కారణం అని అందరికీ తెలుసు కదా. ఇద్దరు మద్యం తాగి అర్ధరాత్రి బెల్ట్ షాపుల్లో రోడ్డు ఎక్కితే వాళ్ళలో ఒకటి చనిపోవడమే కాకుండా 19 మంది సజీవ దహనం అవడానికి కారణం కూడా అదే. అది మేము మాట్లాడితే మాకు నోటీసులు ఇచ్చి కర్నూలు డిఎస్పీ ఆఫీస్లో విచారణకు పిలిచారు. సో అయినా కూడా మేము ఉన్నటువంటి వాస్తవాన్ని మాట్లాడతాం. మీ కేసులకు ఎవడో భయపడేది లేదు. రాష్ట్రంలో మద్యం వల్ల ఈరోజు 6,433 మంది ప్రాణాలు కోల్పోవడంలో రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అర్ధరాత్రి విచ్చలవిడిగా హైవేల అమ్మట దొరుకుతున్నటువంటి మద్యం, విచ్చలవిడిగా ఉన్నటువంటి బెల్ట్ షాపులే ప్రధానమైనటువంటి కారణం అనేది క్లియర్. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.